ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 14 జూన్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 24/10/2010. ఈరోజు మురళీ హెడ్లైను సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు విశేషంగా స్వభావ సంస్కారాల పరివర్తన చేయడంలో కొంచెం తీవ్రతను తీసుకుని రండి. మనసు ద్వారా ఆత్మలకు భిన్న భిన్న కిరణాలను ఇవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు నలువైపులా ఉన్న పరమాత్మ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు మరియు విశ్వం యొక్క సింహాసనాధికారులైన పిల్లల్ని చూసి బాబ్దాదా చాలా హర్షితమవుతున్నారు. ఈ పరమాత్మ హృదయ సింహాసనము కేవలం బ్రాహ్మణులైన మీ కొరకు మాత్రమే ఉంది. భృకుటి సింహాసనం అయితే అందరి వద్ద ఉంది. కానీ పరమాత్మ సింహాసనము కేవలం బ్రాహ్మణాత్మల భాగ్యములో మాత్రమే ఉంది. ఈ పరమాత్మ సింహాసనము విశ్వ సింహాసనాన్ని ఇప్పిస్తుంది. కనుక 3 సింహాసనాలకు అధికారి ఆత్మలు బ్రాహ్మణాత్మలైన మీరే. ఈ పరమాత్మ సింహాసనము అంటే పరమాత్మ హృదయం అనేటటువంటి సింహాసనము ఎంత శ్రేష్టమైనది అంటే ఇది ఇక ఏ ఇతర యుగంలో కూడా ప్రాప్తించదు. పరమాత్మ సింహాసనము మహిమ కూడా చేయబడుతుంది. పరమాత్మ సింహాసనానికి అధికారులైన వారు భక్తి మార్గంలో కూడా మాలలోని మణుల రూపంలో మహిమ చేయబడతారు మరియు పూజింపబడతారు. కోట్లలో కొంతమంది రూపంలో మహిమ చేయబడతారు. ఎంతో భావనతో ఒక్కొక్క మణిని చాలా ఉన్నతమైన దృష్టితో చూస్తూ ఉంటారు. మరి మీ అందరికీ ఆత్మిక గర్వం ఉంది కదా. మేము తప్ప మరెవ్వరూ కూడా ఈ సింహాసనాన్ని అనుభవం చేయలేరు అన్నంత నష మీకు ఉందా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఇది బ్రాహ్మణులైన మీ అందరి జన్మసిద్ధ అధికారము. మీ కొరకు ఈ సింహాసనము కంఠహారం వంటిది. కనుక మేము భగవంతుని హృదయ సింహాసన అధికారులము అనే నష ఉంటుందా? ఈ నష మరియు ఖుషి అందరికీ సదా స్మృతిలో ఉంటుందా? నేను ఎవరు అనే నిశ్చయము మరియు నష ఉంటుందా? ఇటువంటి 3 సింహాసనాల అధికారి పిల్లలను చూసి వాహ్ నా శ్రేష్ఠ అధికారి పిల్లలు వాహ్ అని బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. స్వయముగా తండ్రి కూడా ఇటువంటి పిల్లల యొక్క మహిమను పాడతారు. కనుక నేను ఎవరు అనే నష ఉందా? ఎంత నిశ్చయం ఉంటుందో అంతగానే నష కూడా ఉంటుంది. నిశ్చయం యొక్క నష మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరులకు కనిపిస్తుంది. ఎవరికి నిశ్చయం ఉందో వారికి తప్పకుండా నష అయితే ఉంటుంది కదా. బాబ్దాదాకు కూడా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడిక ద్వారా ఆత్మలకు అనుభవం చేయించాలి అని కోరుకుంటున్నారు. వాచా ద్వారా అయితే అనుభవం చేసుకుంటున్నారు. ఇప్పుడు అనుభవం చేసుకునే కార్యం ప్రారంభమైపోయింది. ఇంతకుముందు వినేవారు, ఆలోచించేవారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీ స్థితి యొక్క ప్రభావాన్ని అనుభవం చేసుకుంటున్నారు. కనుక నేను పూర్తి రోజంతటిలో ఎంత సమయము పరమాత్మ యొక్క హృదయం అనే సింహాసనం పైన అధిష్ఠించగలుగుతున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ హృదయ సింహాసనము విశ్వరాజ్యాన్ని ప్రాప్తింప చేయించేందుకు ఆధారమవుతుంది. ఈ హృదయ సింహాసనం యొక్క ఆధారంతో ఎంత సమయం మీరు హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో అంత ఎక్కువ సమయము భవిష్యత్తులో రాజ్యవంశంలో అధికారులుగా అవుతారు. కనుక ఎప్పటి నుండైతే నేను బ్రాహ్మణాత్మగా అయ్యానో అప్పటి నుండి నేను పరమాత్మ యొక్క హృదయ సింహాసన అధికారిగా అయ్యాను అనేది చెక్ చేసుకోండి.
సింహాసనం పైనైతే నెంబర్ వారీగా కూర్చుంటారు. కానీ దీని ఆధారంతో సదా రాజ్య కుటుంబంలో, రాజ్య వంశంలో అధికారులుగా అవుతారు. దీనిని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? హృదయ సింహాసనం నుండి అయితే దిగిపోవడం లేదు కదా. మీ లెక్కాచారాన్ని చూసుకోండి. ఎందుకంటే దీని ఆధారంతో మీరు సదా రాజ్య వంశంలోకి వస్తారు. సింహాసనాన్ని వదిలి అప్పుడప్పుడు మట్టిలోనైతే కాళ్ళు పెట్టడం లేదు కదా. ఇలా కూడా చెక్ చేసుకోండి. 63 జన్మల సంస్కారం అనుసారంగా దేహబాణము అనే మట్టిలో కాలు పెట్టారు. ఒకటేమో దేహబాణము, రెండవది దేహ అభిమానము. దేహాభిమానం అనే మట్టి లోతైనది, కానీ దేహబాణము కూడా మట్టియే. ఎప్పుడైతే మనుషులు మరణిస్తారో, వారిని కాలుస్తారో అప్పుడు మట్టి మట్టిలో కలిసిపోయింది అని మనుషులు అంటారు. కనుక మట్టిలోకి కాళ్ళు వెళ్ళడం లేదు కదా అని చెక్ చేసుకోండి. దేహబాణంలోకి రావడము అంటేనే మట్టిలో కాళ్ళు పెట్టడము. బాబ్దాదా శ్రేష్ఠాత్మలైన మీ కొరకు 3 సింహాసనాలు ఇచ్చారు. ఎందుకంటే మీరు ప్రియమైన వారు. ఎందుకు ప్రియమైన వారు? తప్పిపోయి లభించినటువంటి పిల్లలం కదా. ఎవరైతే అల్లారు ముద్దు పిల్లలు ఉంటారో వారిని ఊయలలో కానీ లేక ఒడిలో కానీ ఉంచుకుంటారు. మట్టిలో పాదాలు అస్సలు పెట్టనివ్వరు. కనుక 3 సింహాసనాలకు అధికారులైన వారికి బాబ్దాదా ఎన్నో భిన్నమైనటువంటి ఊయలలు ఇచ్చారు. ఒకసారి శాంతి అనే ఊయలలో ఊగండి, ఒకసారి సుఖము అనే ఊయల్లో ఊగండి, ఒకసారి ప్రేమ యొక్క ఊయలలో ఊగండి. సింహాసనము మరియు ఊయలలు వీటిలో మాత్రమే మీ పాదాలను పెట్టాలి. అంతేకాని దేహబాణము, దేహాభిమానము అనే మట్టిలో మాత్రం ఎప్పుడూ మీ బుద్ధి రూపీ పాదాన్ని పెట్టకండి అని బాబ్దాదా అంటున్నారు. మేము భవిష్యత్తులో ఎక్కడ వస్తాము, ఏమవుతాము అని చాలామంది పిల్లలు బాబ్దాదాని అడుగుతూ ఉంటారు. అందుకు తండ్రి చెప్తున్నారు, ఎంత సమయం నుండి వచ్చారో అంత సమయంలో నా పాదాలు ఊయలలో లేక సింహాసనం పైన ఉన్నాయా అనేది ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే అంతే సమయము మీరు భవిష్యత్తులో రాయల్ వంశంలో ఉంటారు. రాయల్ ప్రజల్లో కూడా కాదు, రాయల్ వంశంలో వస్తారు. కనుక ఈ లెక్కాచారాన్ని ప్రతి ఒక్కరూ మీ అంతట మీరు పరిశీలన చేసుకోండి. ఇతరులను చూడకండి, మీ లెక్క తీయండి అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు? రాయల్ వంశంలో, రాజ్య వంశంలోనే ఉండాలని కోరుకుంటారు. కనుక ఇప్పుడు కూడా ఎంత సమయం లభిస్తుందో అంత సమయము ఈ విధంగా ఉండండి. ఎందుకంటే సమాప్తి సమయము అకస్మాత్తుగా రాబోతుంది. కనుక చెక్ చేసుకోండి. సమాప్తి అయ్యేంత వరకు ఇప్పుడు కూడా ఎంత ఎక్కువ సమయం తండ్రి ఒడిలో, సింహాసనం పైన, ఊయలలో ఉంటారో అంత సమయము రాయల్ పరివారంలో, అలాగే రాయల్ వంశంలో వచ్చే భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. బాబ్దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి సమయమునంతా 21 జన్మలు రాయల్ వంశంలో అనగా సూర్యవంశంలో కానీ, చంద్రవంశంలో కానీ 2 యుగాలలో రాయల్ పరివారంలో ఉండే అధికారాన్ని ఇస్తున్నారు. కానీ అధికారాన్ని తీసుకోవడం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిపైన ఉంది. మీకు బ్రహ్మాబాబా పైన ప్రేమ ఉంది, అలాగే బ్రహ్మాబాబాకి కూడా పిల్లలైన మనపైన చాలా ప్రేమ ఉంది. బ్రహ్మాబాబా పిల్లలైన మిమ్మల్ని కూడా తమతో పాటు రాజ్యవంశంలో చూడాలి అని కోరుకుంటున్నారు. మరి మీరేమని భావిస్తున్నారు? బాబాకు అయితే ఆశ ఉంది, మరి పిల్లలకు కూడా ఉండాలి కదా. బ్రహ్మాబాబాకు సమీపంగా రాయల వంశంలో ఉండేవారా, లేక కొంత సమయం మాత్రమే ఉండేవారా? కొంత సమయం తర్వాత దూరంగా వెళ్ళిపోవాలి అని అయితే మీరు కోరుకోవడం లేదు కదా. ఎందుకు సంగమయుగమే ఆధారము అని వినిపించాము. బాబ్దాదాకు పిల్లలపైన చాలా ప్రేమ ఉంది. మీతోనే ఉంటాము, మీ తోడుగానే వెళ్తాము అని మీరందరూ కూడా అంటారు.
ఇప్పుడు బ్రహ్మ బాబా మరియు బ్రాహ్మణులు తోడుగా ఉన్నారు. వారు అవ్యక్త రూపంలో ఉన్నప్పటికీ మన తోడుగానే ఉన్నారు. అందరికీ అనుభవం అవుతుంది కదా. పిల్లలను మాయ కూడా ఇప్పటి వరకు వదలడం లేదు అని బాబ్దాదా అయితే చూశారు. దానికి కూడా ప్రేమ ఉంది. బాబాకు మనపైన ఎంత ప్రేమ ఉందో అలాగే మాయకు కూడా అంత ప్రేమ ఉంది మనపైన. ఎందుకంటే అర్ధకల్పం నుండి పాలన ఇస్తుంది, పోషిస్తుంది కదా. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో విశేషంగా 2 రూపాలలో మాయ కూడా అవకాశం తీసుకుంటుంది. 2 రూపాలలో వస్తూ ఉంటుంది. ఒకటి వ్యర్థ సంకల్పాలు, రెండవది అక్కడక్కడ అప్పుడప్పుడు. నేను ఏదైతే చేశానో లేక నేను ఏదైతే ఆలోచించానో అదే రైటు, నేనేమీ తక్కువ కాదు, ఇలాంటి అల కనిపిస్తుంది. నేనే రైటు అన్న అల వ్యాపించి ఉంది. కానీ ఎవరైతే సంబంధములోకి వస్తారో లేక నిమిత్తమై ఉన్నారో వారు కూడా మీ ఆలోచనను అంగీకరిస్తున్నారా? ఇతరుల వెరిఫికేషన్ కూడా లభించాలి. ఈ వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వ్యర్థం చేస్తాయి. కనుకనే బాబ్దాదా ప్రతిరోజు మురళిని మననం చేసేందుకు, సేవ చేసేందుకు హోంవర్క్ రూపంలో ఇస్తారు. మననం చేయండి, లేక మననం చేస్తూ చేస్తూ మగ్నమైపోండి. ప్రతిరోజు ఇచ్చే హోంవర్క్ మనసును బిజీగా చేసుకునేందుకు సాధనము. వినాలి, మననం చెయ్యాలి, లేక మగ్నమైపోవాలి అని బాబ్దాదా ప్రతిరోజు కూడా హోంవర్క్ ఇస్తారు. ఎలాగైతే పిల్లల బుద్ధి బిజీగా ఉంచాలి అని వారికి ఎక్కువ హోంవర్క్ ఇస్తూ ఉంటారు కదా స్కూల్లో, అదేవిధంగా మురళిలో కూడా ప్రతిరోజు 4 సబ్జెక్టుల కొరకు హోంవర్క్ అయితే ఉంటుంది. మనస్సుకు కూడా ఉంటుంది, వాచాకు కూడా ఉంటుంది, కర్మలపైన కూడా అటెన్షన్ మరియు దివ్యత కొరకు సూచనలు కూడా హోంవర్క్లో ఉంటాయి. కనుక హోంవర్క్లో బిజీగా ఉంటే వ్యర్థ సంకల్పాలు రావడానికి అసలు అవకాశమే ఉండదు. ఈ విధిని ధారణ చేస్తూ ఉంటే వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే మీ నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతాయి. ఎందుకంటే బాబ్దాదా చూశారు, స్మృతి యాత్ర పైన అందరికీ నెంబర్ వారీగా అటెన్షన్ ఉంది, వాచా సేవ పైన కూడా అటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు తమ సంస్కారాలను లేక ఇతరుల సంస్కారాలను పరివర్తన చెయ్యాలి. ఈ స్వభావ సంస్కారాలు వేటినైతే మీరు రాయల్ రూపంలో నేచర్ అని, ఇది నా నేచర్ అని, నా భావం అది కాదు కానీ నా నేచర్ అది అని అంటారో, ఈ ధారణా సబ్జెక్టు ఇప్పటికీ కూడా రాయల్ రూపంలో వస్తూనే ఉంటుంది. కనుక బాబ్దాదా ఈ రోజుల్లో ఇదే సూచన ఇస్తున్నారు. ధారణలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిపైన ఇప్పుడు చాలా విశేషంగా అటెన్షన్ ఇవ్వండి అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఇప్పుడు ధారణలో ఈ ముఖ్యమైన ధారణ పైన అటెన్షన్ ఇవ్వండి. ఏదైనా విషయం జరిగిపోతే మీరు సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరా అని బాబ్దాదా అడుగుతున్నారు. లేక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నా కూడా ప్రశ్నార్థకం పెట్టేస్తున్నారా? పూర్తి ఫుల్ స్టాప్ కాకుండా సగం ఫుల్ స్టాప్ పడి ఇక వేరే చిహ్నముగా అదేమైనా మారిపోతుందా? ఇక ముందు ముందు ఎటువంటి పరిస్థితులు వస్తాయి అంటే మీరు సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో ప్రశ్నార్థకాలను, ఆశ్చర్యార్థకాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే అంత సమయం అయితే లభించదు. సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరమైతే ఉంది. చాలా సమయం నుండి దీని అభ్యాసం ఉండాలి. అప్పుడే సమయానికి విజయులుగా అవుతారు. కనుక అలజడి సమయంలో ఎప్పుడైతే స్వభావ సంస్కారాల యొక్క పరీక్షలు వస్తాయో ఆ సమయం కొరకు ఎప్పటి నుండే అభ్యాసం చేసినట్లయితే ఈ చాలా కాలపు అభ్యాసం మిమ్మల్ని ముందు ముందు చాలా సహయోగిగా అయ్యి ముందుకు నడిపిస్తుంది. బాబ్దాదా అమృత వేళలో చక్కర వేసినప్పుడు ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని కూడా చెక్ చేస్తారు.
4 సబ్జెక్టులలో పురుషార్థం తీవ్రంగా ఉందా లేక సాధారణంగా ఉందా అని పరిశీలన కూడా చేస్తారు. అప్పుడు ఏం చూశారు? సమయం యొక్క వేగం అనుసారముగా ఇప్పుడు పురుషార్థంలో సదా తీవ్ర పురుషార్థం చేయాల్సిన అవసరం ఉంది. సమయం ఇప్పుడు తీవ్ర గతితో సమీపతకు దగ్గరగా వస్తుంది అని బాబ్దాదా సూచన ఇస్తున్నారు. ఆ లెక్కతో ఇప్పుడు విశేషంగా స్వభావ సంస్కారాల పరివర్తనలో తీవ్ర గతి ఉండాలి. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరినీ సమానంగా తయారు చేయాలి అని అనుకుంటున్నారు. మీ లక్ష్యం కూడా ఏమిటి? తండ్రి సమానముగా అవ్వడమే కదా. దీని కొరకు అన్నింటికంటే సహజ సాధనము బ్రహ్మా బాబాను ఫాలో చేయండి. ఏ కర్మ చేసినా మొదట పోల్చి చూసుకోండి, సమానముగా ఉన్నాయా అనేది చూడండి. ఈ కర్మలు లేక మాటలు, సంకల్పాలు బ్రహ్మా బాబా సమానముగా ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేయండి. మొదట ఆలోచించండి, ఆ తరువాతే చెయ్యండి. మాట్లాడే ముందు తూకం వేసి మాట్లాడండి అని అంటారు కదా. కనుక ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో మీరందరూ విన్నారా? మీరు కూడా కోరుకుంటున్నారు కదా. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు బాబ్దాదా చాలా మధురాతి మధురమైన మాటలను వింటూ ఉంటారు. ఇది చేసి చూపిస్తాము, ఇది చెయ్యాల్సిందే, ఇది జరగాల్సిందే అంటూ ఉమంగ ఉత్సాహాల మాటలు బాబ్దాదాకు చాలా బాగా వినిపిస్తారు. చాలా ఉల్లాసంతో కూడిన సంకల్పాలు అయితే చేస్తారు. కానీ కర్మ వరకు వచ్చే సమయానికి అవి కొన్ని పరివర్తన అయిపోతున్నాయి, కొన్ని జరుగుతాయి. ఇకపోతే భిన్న భిన్న ప్రకారాల సేవా ప్లాన్లు ఏవైతే చేశారో వాటన్నిటినీ బాబ్దాదా చాలా ఇష్టపడతారు. ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్థానాలలో బాగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వాచా ద్వారా లేక భిన్న భిన్న విధుల ద్వారా ఏదైతే చేస్తున్నారో అందులో సఫలత కూడా ఉంది. బాబ్దాదా సంతోషిస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు కేవలం మనసు ద్వారా అనేక మంది ఆత్మలకు సుఖపు కిరణాలను, శాంతి కిరణాలను, సంతోషపు కిరణాలను, ప్రేమ కిరణాలను చేర్చేటటువంటి సేవను కూడా జతలో చేయండి. మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడం లేక ఇతరుల సంస్కారాలకు సహయోగం ఇవ్వడము, ఇందులో చాలామంది సమయం ఎక్కువగా పోతుంది అని అంటారు. కనుక మనసా ద్వారా భిన్న భిన్న కిరణాలను ఆత్మలకు ఇవ్వండి. దీనిపైన అటెన్షన్ అనేది ఇక ముందు చాలా అవసరమవుతుంది. కనుక దీనిపైన కూడా గమనం పెడుతూ ఉండండి. ఈ సేవను మేము చేస్తూ ఉంటాము అని ఏ పిల్లలైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మంచిది చేస్తున్న వారికి అభినందనలు. ఎవరైతే చేయడం లేదో వారు చెయ్యాలి. ఎందుకంటే ఇక ముందు పరిస్థితులు ఎలా తయారవుతాయి అంటే వినేవారు, వినిపించేవారు ఇరువురు కలుసుకోవడమే కష్టమైపోతుంది. కనుక 2 సేవలను ఇప్పటి నుండే ఎంత ఎక్కువ వీలైతే అంత అలవాటు చేసుకోండి. అప్పుడు మనసు బిజీగా కూడా ఉంటుంది. కనుక మన్మనాభవగా అవ్వడం కూడా చాలా సహజమైపోతుంది. మనసు బిజీగా అవ్వడం ద్వారా స్వభావ సంస్కారాలను సహజంగా పరివర్తన చేయడంలో సహాయం లభిస్తుంది. ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులను కలుసుకునే రోజు. వాహ్ డబల్ విదేశీయులు వాహ్ అని బాబ్దాదాకు సంతోషం ఉంది. విశ్వంలోని మూలల్లో ఎవరైతే తండ్రి యొక్క కల్పం క్రితపు పిల్లలు దాగి ఉన్నారో ఆ విశ్వసేవలో డబల్ విదేశీయులు నిమిత్తమయ్యారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాలలో, గ్రామాలలో లేక పట్టణాలలో ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారిని చేరుకునే ప్లాన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు అని బాబ్దాదా విన్నారు. దానికి బాబ్దాదా పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నారు. లేకుంటే ఎప్పుడు సమాప్తి జరిగేది ఉంటుందో, పరిస్థితులు మారిపోతాయో అప్పుడు భారతదేశంలో కానీ విదేశంలో కానీ
మా తండ్రి వచ్చారు కానీ మీరు మాకు చెప్పను కూడా చెప్పలేదు అని చాలా చాలా ఫిర్యాదులైతే వస్తాయి. సందేశమైనా ఇవ్వాలి కదా అని చాలా ఫిర్యాదులు లభిస్తాయి. ఇప్పుడు మీరు సందేశమైతే ఇస్తున్నారు, కానీ ఏ మూల కూడా మిగిలిపోకూడదు అని ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇకపోతే డబల్ విదేశీయులు లేక దేశీయులు ఇరువురు పిల్లలు నలువైపులా ఎవరైతే తమ పురుషార్థం చేస్తున్నారో వారిని బాబ్దాదా చూసి సంతోషిస్తున్నారు. చాలా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు? ఇప్పుడు దేశంలో విదేశంలో ఈ ప్లాను తయారు చేస్తున్నారు. బాబ్దాదాకు అయితే ఇది నచ్చింది. ఏ సాధనం ద్వారానైనా సరే సందేశం చేరుకోవాలి. వాస్తవానికి సైన్స్ మీకు సమయానికి చాలా సహయోగం ఇస్తుంది. రోజు రోజుకు సాధనాలేమో కొత్త కొత్తవి వెలువడుతూ ఉంటాయి. నిర్విఘ్నులుగా అయి వాటిని కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. సేవను పెంచేందుకు మీరు ఎక్కడ మీటింగులు చేసినా వాటిని బాబ్దాదా వింటూనే ఉంటారు. అంతేకాని సాధనాలను సేవలో ఉపయోగించేందుకు పిల్లల బుద్ధి ఇప్పుడు ఆల్రౌండర్గా వెళ్తుంది అని బాబ్దాదా సంతోషిస్తూ ఉంటారు. కావున మీరు ఏ ప్లాన్లు అయితే తయారు చేస్తారో వాటిని బాబ్దాదా తప్పకుండా వింటారు. చక్కర్ వేస్తూ ఉంటారు కదా, మీరు ఎక్కడ మీటింగ్ చేసినా, ఢిల్లీలో చేసినా, దేశంలో చేసినా, ఏ పట్టణంలో చేసినా, విదేశంలో చేసినా కూడా బాబ్దాదా వింటూనే ఉంటారు. బాబ్దాదా వద్ద కూడా సాధనాలు ఉన్నాయి కనుక బాబ్దాదా విదేశంలోని ఒక్కొక్క దేశం నుండి ఎవరైతే వచ్చారో ఆ ప్రతి ఒక్కరికి ఏమిస్తారు? చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. ఇదేమైనా సాధారణ విషయమా? భగవంతుని యొక్క ప్రేమను పొందడం ఇది చాలా అద్భుతం, వర్ణనాతీతం కూడా. ఇప్పుడు కేవలం కొద్దిగా తీవ్రతను తీసుకుని రండి. ప్రాక్టికల్ ప్లానులో కొత్త కొత్త విషయాలను తీసుకొస్తూ ఉండండి. చూడండి, మీ యజ్ఞము ప్రారంభమయ్యే కొన్ని సంవత్సరాలకు ముందే ఈ ఆవిష్కరణలన్నీ ప్రారంభమయ్యాయి. సైన్స్ కూడా మీ సేవలో సహాయకారిగానే ఉంది. దాని లాభాన్ని బాగా తీసుకోండి. మీకోసమే కదా ఇవన్నీ వెలువడ్డాయి. ఇక రోజు రోజుకు ఎన్ని కొత్త కొత్త విషయాలు ఇప్పుడు ఇంకా వెలువడుతూ ఉంటాయో చూడండి. ఈ డ్రామా మీకు సహయోగం చేస్తుంది. సాధనాలు మీకు సహయోగం ఇస్తూ ఉన్నాయి. అచ్చా, అందరూ సదా సంతోషంగా అయితే ఉన్నారు కదా? సదా సంతోషంగా ఉండేవాళ్ళు చేతులెత్తండి. సదా ఉంటున్నారా? ఏదైనా విషయం జరిగినా కూడా సంతోషంగా ఉంటున్నారా? విషయాలైతే వస్తూ ఉంటాయి కదా, మరి అప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి. వాటిని ఆహ్వానిస్తారు కదా, భయపడరు, ఆహ్వానిస్తారు. అవి మిమ్మల్ని అనుభవీలుగా చేస్తాయి. ఈ విఘ్నాలు అనుభవం యొక్క అథారిటీని పెంచుతాయి. మాయ వచ్చేసింది, మాయ వచ్చేసింది అని అనకండి. ఇది ఒక పరీక్ష. మాయా మాయాని అంటూ మాయను మీరు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది ఒక పరీక్ష. మాయ అంటే ఏమిటి అని మాయనైతే మీరు తెలుసుకున్నారు. ఎన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నారు? కనుక మాయతో భయపడకండి. పరీక్షగా భావించి ఖుషీగా పరీక్ష వ్రాయండి మరియు అనుభవం అనే క్లాసులో ముందుకు వెళ్ళండి. ఇది క్లాసును పెంచుకోవడం. అంతేకాని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమిటి, ఎందుకు అనే కన్ఫ్యూజ్ అవ్వడం, ఆలోచించడం ఇది బ్రాహ్మణుల యొక్క పని అయితే కాదు. మీరు త్రికాలదర్శులు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే ఉత్పన్నం కాకూడదు. పరీక్ష వచ్చింది, అనుభవం అనే క్లాసులో ముందుకు వెళ్ళారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే అనుభవీలుగా అయిపోయారు. ఇక ముందు కూడా మీరు అవుతూనే ఉంటారు అని బాబ్దాదా పిల్లలకు వరదానం ఇస్తున్నారు. ఎవరైతే ఉత్తరాలు వ్రాసారో, ఫోన్ చేశారో, ప్రియ స్మృతులు లేక సందేశాలను బాబ్దాదాకు పంపించారో ఆ పిల్లలందరినీ కూడా బాబ్దాదా తమ యొక్క నయనాలలో ఇముడ్చుకుంటున్నారు. ఎవరైతే ప్రియ స్మృతులను లేక సేవా సమాచారాన్ని లేక
మనసా పురుషార్థం యొక్క సమాచారాన్ని ఇచ్చారో వారందరినీ బాబ్దాదా మనసు ద్వారా ఎమర్జ్ చేసుకుని సుఖము, శాంతి, సంతోషం యొక్క కిరణాలను ఇస్తున్నారు. భలే ఇక్కడికి పంపించకపోయినా ఎవరైతే మనస్సులో కూడా సంకల్పం చేశారో ఆ సంకల్పం కూడా తండ్రి వద్దకు చేరుకుంది. ధైర్యం ఉంచి తండ్రి సహాయాన్ని పొందే నలువైపులా ఉన్న మధురాతి మధురమైన పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఈ సంవత్సరం మీకోసం లేక సేవా కేంద్రం కోసం లేక విశ్వాత్మల కోసం ఏదైనా ఒక ఎటువంటి ప్లాన్ తయారు చేయాలి అంటే దాని ద్వారా సేవా బలము మరియు ఫలము సర్వాత్మలకు ప్రాప్తించాలి. నలువైపులా ఉన్న పిల్లలు బాబ్దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక స్మృతిని మరియు ప్రేమను స్వీకరించండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: సాధారణత ద్వారా మహానతను ప్రసిద్ధం చేసే సింపుల్ మరియు శాంపుల్ భవ. సారాంశము: ఎలాగైతే ఏదైనా సింపుల్గా ఉండే వస్తువు ఒకవేళ స్వచ్ఛంగా ఉంటే అది తప్పకుండా తన వైపుకు ఆకర్షిస్తుందో, అదేవిధంగా మనసా సంకల్పాలలో, సంబంధాలలో, వ్యవహారంలో, జీవించే పద్ధతిలో ఎప్పుడైతే సింపుల్గా మరియు స్వచ్ఛంగా ఉంటారో వారు శాంపుల్గా అయి అందరినీ తమ వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తారు. సింపుల్ అనగా సాధారణత. సాధారణత ద్వారానే మహానత అనేది ప్రసిద్ధమవుతుంది. ఎవరైతే సాధారణముగా అనగా సింపుల్గా ఉండరో వారు సమస్య స్వరూపంగా అయిపోతారు. స్లోగన్: హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు అంటే మాయ వలన మూర్ఛపోయి మూసుకుపోయిన కళ్ళు మళ్ళీ తెరుచుకుంటాయి. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. ఇప్పుడిప్పుడే ధ్వనిలోకి రావడం, ఇప్పుడిప్పుడే ధ్వని నుండి అతీతముగా అవ్వడము. ఎంతగా ఈ అభ్యాసం సరళముగా మరియు సహజముగా అయిపోతుందో అంతగానే సంపూర్ణత సమీపంగా కనిపిస్తుంది. సంపూర్ణ స్థితికి గుర్తు వారి పురుషార్థం సరళంగా ఉంటుంది. స్మృతి యాత్ర, సర్వీసు రెండూ కూడా సహజ పురుషార్థంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే రెండు సరళముగా సహజముగా అనుభవం అవుతాయో అప్పుడు సంపూర్ణత స్థితి ప్రాప్తి అవ్వనున్నది అనేది అర్థం చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.